Hello guys, welcome to my channel. Let's begin today's section. In today's section, we will see how to create 2D shapes. So 2D shapes draw చేయాలంటే కమాండ్ విండోలో మనకి ఎస్పీ లైన్స్ అని కమాండ్ ఉంటుంది అనమాట. ఎస్పీ లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డ్రాప్ డౌన్లో నెంబర్ ఆఫ్ కమాండ్స్ వస్తాయి. సో అందులో ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి లైన్ కమాండ్. సో లెట్స్ సీ హౌ టు డ్రా లైన్ కమాండ్. సో నేను టాప్ వ్యూలో డ్రా చేస్తాను లైన్ వచ్చేసి. సో లైన్ మీరు డ్రా చేయాలి అంటే క్రియేషన్ మెథడ్ చూడండి. సో ఇనిషియల్ టైప్ ఈస్ కార్నర్, డ్రాగ్ టైప్ వచ్చేకి బీజీఆర్. సో ఈ రెండో నేను చెప్తా చూడండి, దాని ఒక యూజేజ్ ఏంటంటే, సో కార్నర్ అంటే మీరు నెంబర్ ఆఫ్ క్లిక్స్ చేసే కొద్ది అది మీకు దాని ఒక షేప్ వచ్చేకి కోన్ షేప్ లాగా ఫామ్ అవుతుంది అనమాట, కార్నర్స్ లాగా ఫామ్ అవుతుంది. అదే మీరు క్లిక్ చేసి మీరు డ్రాగ్ చేస్తే ఒక స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో మళ్ళీ మీరు క్లిక్ చేస్తే అది కార్నర్ షేప్ లాగా వస్తుంది, క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో మళ్ళీ మీరు ఫస్ట్ పాయింట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో క్లోజ్ ఎస్పీ లైన్ ఎస్. సో అంటే మీరు క్లోజ్డ్ ఆబ్జెక్ట్ డ్రా చేసినట్టు అనమాట. సో అదే మీరు ఇక్కడ స్మూత్ ఫినిష్ క్లిక్ పాయింట్ స్మూత్ ఫినిష్, తర్వాత డ్రాగ్ పాయింట్ స్మూత్ ఫినిష్ పెడితే చూడండి ఎలా వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ లైన్ కమాండ్ డ్రా చేస్తున్నాను. సో మీరు క్లిక్ చేసినప్పుడు కూడా దాని ఒక షేప్ అనేది స్మూత్ షేప్ వస్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ కార్నర్ షేప్ స్మూత్ షేప్ అనేది డెవలప్ అవుతుంది. అది మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే దాని ఒక షేపు కార్నర్ షేప్ స్మూత్ వస్తుంది, డ్రాగ్ షేప్ స్మూత్ వస్తుంది. సో మళ్ళీ మీరు క్లోజ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ ఎస్పీ లైన్. సో అదనమాట. సో మీరు క్లిక్ చేసినప్పుడు మీకు షార్ప్ ఎడ్జెస్ కావాలా లేకపోతే స్మూత్ ఎడ్జెస్ కావాలనేది మీరు ఇక్కడ దీని మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నేను కార్నర్ పెట్టేస్తాను. సో అప్పుడు మనకి షార్ప్ ఎడ్జెస్ వస్తాయి. అదే మీకు డ్రాగ్ చేసేటప్పుడు మీకు కార్నర్ షేప్స్ కావాలా లేకపోతే స్మూత్ ఫినిషింగ్ కావాలా బ్రీజర్ కావాలంటే వీటి మీద క్లిక్ చేయొచ్చు అనమాట. సో అది మన క్రియేషన్ మెథడ్ అనమాట, లైన్ ఒక క్రియేషన్ మెథడ్. తర్వాత మీకు లైన్ ఒక నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ అంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్పోలేషన్. సో ఇప్పుడు మీరు ఒక లైన్ డ్రా చేశారు, ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ లైన్ ఫస్ట్ మనం ఈ లైన్ డ్రా చేసాం కదా, దాని అక్కడ మీకు చూపిస్తాను. సో ఈ లైన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు అనేది నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా ఫామ్ అయింది అనమాట. అది మీకు స్ట్రైట్ సెగ్మెంట్స్గా ఫామ్ అవ్వలేదు, అది మీకు స్మూత్ ఫినిషింగ్ రాలేదు, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా ఫామ్ అయిపోయింది అనమాట. సో అందుకని మీరు ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఏమంటే మీరు అడాప్ట్ మీద క్లిక్ చేస్తే స్మూత్ ఫినిషింగ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు అడాప్ట్ మీద అన్క్లిక్ చేస్తే అది స్మూత్ ఫినిషింగ్ కన్నా మీకు సెగ్మెంట్స్ ఫార్మేట్లో ఫామ్ అవుతుంది. సో మీరు తగ్గిస్తే ఆటోమేటిక్గా మీకు నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ తగ్గిపోతున్నాయి, షేప్ అనేది అంత స్మూత్గా మీకు రాదనమాట. సో మీకు ఎప్పుడైనా స్మూత్ ఫినిషింగ్ రావాలంటే సెగ్మెంట్స్ ఎక్కువ ఉండాలి, అడాప్టివ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు లైన్ అనేది స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకే, లెట్స్ గో ఫర్ సెకండ్ కమాండ్ వచ్చేసి రెక్టాంగిల్ కమాండ్ అనమాట. రెక్టాంగిల్ కమాండ్ క్రియేట్ చేయాలంటే 2 టైప్స్ అనమాట. సో వన్ ఈజ్ ఎడ్జ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెంటర్. సో ఎడ్జ్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఎడ్జ్ పాయింట్ ఫిక్స్ చేసుకొని మనం రెక్టాంగిల్ డ్రా చేసుకోవచ్చు, లేదా సెంటర్ పాయింట్ ఫిక్స్ చేసుకొని రెక్టాంగిల్ డ్రా చేసుకోవచ్చు. సో రెక్టాంగిల్ డ్రా చేయాలంటే 2 కమాండ్స్, వన్ ఈజ్ ఎడ్జ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెంటర్. సో రెక్టాంగిల్ కూడా మనం కీబోర్డ్ ఎంట్రీలో మనం డిఫైన్ చేయొచ్చు. సో ఫస్ట్ పాయింట్, సో ఐఎమ్ డిలీటింగ్ ఆల్. సో మన రెక్టాంగిల్ అనేది కీబోర్డ్ ఎంట్రీలో ఎలా డిఫైన్ చేయాలో చూపిస్తుంది చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 0 0 0 ఫస్ట్ పాయింట్. తర్వాత లెంత్ వచ్చేసరికి 10 మీటర్, విత్ వచ్చేసరికి 10 మీటర్, కార్నర్ రేడియస్ వచ్చేసరికి 1 మీటర్ క్రియేట్ చేస్తున్నా. సో మీకు ఆటోమేటిక్గా మీకు సెంటర్ ఆఫ్ ద ఆరిజిన్ నుంచి 10 మీటర్స్ విత్ 10 మీటర్స్ లెంత్, కార్నర్ రేడియస్ వచ్చింది కదా, కార్నర్ అనేది షార్ప్ ఎడ్జెస్ కాకుండా మీకు కర్వ్ షేప్లో వస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీకు షార్ప్ ఎడ్జెస్ కావాలి అంటే కార్నర్ రేడియస్ 0 పెట్టేస్తే మీకు
షార్ప్ ఎడ్జెస్ వస్తాయి. లేదు అనుకుంటే మీకు 1 మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఇలా కర్వ్ షేప్ వస్తుంది అనమాట. సో తర్వాత ఈ కర్వ్ షేప్ వచ్చింది కదా, దీని ఒక స్మూత్నెస్ ఇంక్రీజ్ అంటే దీనికి స్మూత్ ఫినిషింగ్ రావాలంటే దీని ఇంటర్పోలేషన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇంక్రీజ్ చేయాలి. అండ్ అడాప్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్మూత్ ఫినిషింగ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో మీరు దాని ఒక లెంత్ విత్ ఇక్కడ మనం పారామీటర్స్ చేంజ్ చేసుకోవచ్చు. దాని ఒక లెంత్ కావాలంటే లెంత్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, విత్ కావాలంటే విత్ ఇంక్రీజ్ చేయొచ్చు, కార్నర్ రేడియస్ 2 మీటర్. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి సర్కిల్. సో సర్కిల్ క్రియేషన్ కూడా 2 మెథడ్స్. ఫస్ట్ వన్ ఈస్ ఎడ్జ్ మనం ఒక ఎడ్జ్ ఫిక్స్ చేసుకొని ఆ ఎడ్జ్ నుంచి మనం సర్కిల్ డ్రా చేసుకోవచ్చు, లేదా మనం సెంటర్ పాయింట్ ఫిక్స్ చేసుకొని సెంటర్ పాయింట్ నుంచి మనం సర్కిల్ డ్రా చేసుకోవచ్చు. సో సర్కిల్ మీరు కావాలంటే కీబోర్డ్ ఎంట్రీలో కూడా డిఫైన్ చేయొచ్చు. సో ఫస్ట్ సెంటర్ పాయింట్, తర్వాత దాని ఒక రేడియస్ మీరు ఇక్కడ డిఫైన్ చేసి ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి సర్కిల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక సర్కిల్ని దాని ఒక రేడియస్ చేంజెస్ చేయాలంటే ఐదర్ వీ కెన్ ఇంక్రీజ్ ద రేడియస్ ఆర్ డిక్రీజ్ ద రేడియస్ బై యూజింగ్ ద పారామీటర్ కమాండ్. సో మీకు సర్కిల్ ఒక నేమ్ కంటే నేమ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, నేమ్ అండ్ కలర్. ఈ ఆప్షన్లో మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కమాండ్ ఈస్ ఎలిప్స్ కమాండ్. సో ఈ ఎలిప్స్ కమాండ్ కూడా మనకి క్రియేషన్ మెథడ్లో 2 టైప్స్ వస్తుంది అనమాట. వన్ ఈస్ ఎడ్జ్, సెకండ్ వన్ ఈస్ సెంటర్. సో మనం ఎడ్జ్ ఫిక్స్ చేసుకొని మనం ఎలిప్స్ డ్రా చేసుకోవచ్చు, లేదా సెంటర్ పాయింట్ ఫిక్స్ చేసుకొని సెంటర్ పాయింట్ నుంచి మనం ఎలిప్స్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, దాన్ని కీబోర్డ్ ఎంట్రీగా మనం డిఫైన్ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలిప్స్ని మీరు దాని ఒక లెంత్ చేంజ్ చేసుకోవాలన్నా లెంత్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ పారామీటర్స్ కమాండ్. అండ్ విత్ కంటే విత్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ఆర్క్. సో ఆర్క్ డ్రా చేయాలంటే ఆర్క్ క్రియేషన్ మెథడ్స్ వచ్చేసరికి 2 క్రియేషన్ మెథడ్స్. ఫస్ట్ క్రియేషన్ మెథడ్ వచ్చేసరికి ఎండ్ అండ్ మిడిల్. సో ఫస్ట్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను, సెకండ్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను, తర్వాత మిడిల్లో మనం ఆర్క్ కావాల్సిన వరకు మనం డ్రాగ్ చేయాలన్నమాట. సో ఆటోమేటిక్గా ఫస్ట్ ఎండ్ పాయింట్, సెకండ్ ఎండ్ పాయింట్ అండ్ మిడిల్. సో ఇంకో విధంగా డ్రా చేయాలంటే సెంటర్ ఎండ్. సో ఫస్ట్ నేను సెంటర్ పాయింట్ ఫైనలైజ్ చేశాను, తర్వాత ఎండ్ పాయింట్ క్లిక్ చేశాను, సెకండ్ ఎండ్ పాయింట్ క్లిక్ చేస్తాను అనమాట. సో ఇలా మనం ఆర్క్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో ఈ పారామీటర్స్లో దాని ఒక రేడియస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ అండ్ టు అంటే స్ప్లైస్ ఫ్రమ్ టు స్ప్లైస్ టు అనమాట. మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఎక్కడికి ఎండ్ కావాలంటే అక్కడికి మనం ఎండ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు పై స్ప్లైస్ లాగా కావాలంటే మనం ఈ క్లోజ్ చేయాలంటే స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ పాయింట్ క్లోజ్ చేయాలంటే పై స్లైస్ కొట్టేస్తే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఫస్ట్ పాయింట్ టు ఎండ్ పాయింట్ క్లోజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అనమాట. సో మీరు ఇక్కడ ఫ్రమ్ టు దగ్గర నుంచి మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్ప్లైస్ టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే. సో ఇది వచ్చేసరికి మనకి సర్కిల్ కమాండ్, ఆర్క్ కమాండ్ సారీ. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి డోనట్. సో డోనట్ కూడా మనం క్రియేషన్ మెథడ్ 2 టైప్స్ ఉంటుంది. వన్ ఈస్ ఎడ్జ్ అండ్ సెకండ్ వన్ ఈస్ సెంటర్. సో సెంటర్ నేను ఫిక్స్ చేసుకొని అక్కడి నుంచి డ్రా చేసి ఫస్ట్ అవుటర్ రేడియస్ డిఫైన్ చేస్తున్నాను, తర్వాత ఇన్నర్ రేడియస్ డిఫైన్ చేస్తున్నాను. సో దీన్ని మీరు కీబోర్డ్ ఎంట్రీలో కూడా మీరు డిఫైన్ చేయొచ్చు. సో ఆరిజిన్ పాయింట్, నెక్స్ట్ రేడియస్ 1 అండ్ రేడియస్ 2. ఇన్ కేస్ మీకు రేడియస్ అడ్జస్ట్ చేసుకుంటే ఈ పారామీటర్స్ కమాండ్ నుంచి మీరు రేడియస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు దాని ఒక నేమ్ ఆర్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఈ నేమ్ అండ్ కలర్ ఆప్షన్లో నుంచి డోనట్ ఒక నేమ్ ఆర్ కలర్ అనేది మనం చేంజెస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ఎండ్ గాన్. సో మీకు నెంబర్ ఆఫ్ సైట్స్ ఎన్ని సైట్స్ కావాలంటే అన్ని సైట్స్ ముందే డిఫైన్ చేసేసుకోండి. ఐఎమ్ గోయింగ్ విత్ 5 సైట్స్. సో 5 సైట్స్తో డ్రా చేస్తున్నా. అది ఇక్కడ కూడా 2 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి ఈజ్ ఎడ్జ్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెంటర్ మెథడ్. సో ఒక ఎడ్జ్ మెథడ్ కావాలంటే ఒక ఎడ్జ్ ఫిక్స్ చేసుకొని నెంబర్ ఆఫ్ సైట్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ సైట్స్ 7. ఇన్ కేస్ మీకు ఒక 7 సైట్స్ కావాలంటే అక్కడి నుంచి మనం డ్రా చేసుకోవచ్చు. సో మీ క్రియేషన్ మెథడ్ కూడా 2 డిఫరెంట్ టైప్స్, ఎడ్జ్ అండ్ సెంటర్. ఒకవేళ కాదు అనుకుంటే మీరు కీబోర్డ్ యూస్ చేసి డిఫైన్ చేసుకోవాలంటే సెంటర్ పాయింట్ డిఫైన్ చేయండి, తర్వాత రేడియస్,
తర్వాత కార్నర్ రేడియస్. సో ఈ రెండు మీరు డిఫైన్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు ఎన్ గన్ అనేది డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి స్టార్ కమాండ్. సో ఈ స్టార్ కమాండ్ కావాలంటే సో స్టార్ కమాండ్ వచ్చి సో ఫస్ట్ రేడియస్ 1 డిఫైన్ చేస్తున్నాను, సెకండ్ వచ్చేసరికి సెకండ్ రేడియస్ డిఫైన్ చేస్తున్నాను. సో ఈ సెకండ్ రేడియస్ ఐదర్ ఇన్సైడ్ అయినా మీరు ఒక చేసుకోవచ్చు, అది అవుట్ సైడ్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ షేప్. సో నేను సెకండ్ వచ్చేసరికి ఇన్సైడ్ డిఫైన్ చేశాను. సో ఇక్కడ మీరు నా పారామీటర్స్ కావాలంటే దాని ఒక రేడియస్ 1 ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే రేడియస్ 2 ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది డిక్రీజ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనమాట, ఈ స్టార్కి మనకి పాయింట్స్ వస్తున్నాయి కదా, సో నెంబర్ ఆఫ్ కార్నర్ పాయింట్స్ అది మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫిల్లెట్ రేడియస్. సో ఇక్కడ మనకి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది షార్ప్ ఎడ్జెస్ లాగా మనకి డెవలప్ అయినాయి. సో ఇన్ కేస్ నాకు షార్ప్ ఎడ్జెస్ వద్దు, మనకి స్మూత్ ఫినిషింగ్ కావాలంటే ఇక్కడ ఈ ఫిల్లెట్ రేడియస్ డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్మూత్ ఫినిషింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో మేము రేడియస్ 1 ఒకటి డిఫైన్ చేసాం కాబట్టి ఓన్లీ అవుటర్ రేడియస్ ఒకటి మనకి స్మూత్ ఫినిషింగ్ వచ్చింది. సో ఇన్నర్ రేడియస్ వచ్చేసరికి మనకి షార్ప్ ఎడ్జెస్ వచ్చినాయి. ఇన్ కేస్ మీకు ఇన్నర్ రేడియస్ కూడా స్మూత్ ఫినిషింగ్ కావాలంటే రేడియస్ 2లో డిఫైన్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఇన్నర్ రేడియస్ కూడా స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ స్టార్ అనేది మీరు కీబోర్డ్ ఎంట్రీతో కూడా డిఫైన్ చేయొచ్చు. రేడియస్ 1, రేడియస్ 2, తర్వాత ఫిల్లెట్ రేడియస్. ఈ స్టార్ ఒక నేమ్ ఆర్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే నేమ్ అండ్ కలర్ ఆప్షన్లో నుంచి మీరు చేంజెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ కమాండ్ ఈస్ టెక్స్ట్ కమాండ్. సో ఈ టెక్స్ట్ కమాండ్ యూజ్ చేసి మీరు టెక్స్ట్ అనేది ఇక్కడ మీరు నోట్ చేయొచ్చు అనమాట. సో టెక్స్ట్ ఒక టైమ్స్ న్యూ రోమన్. తర్వాత మీరు ఒక టెక్స్ట్ ఒక సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఇటాలిక్ అయితే బోల్డ్గా అంటే బోల్డ్ చేసుకోవచ్చు. సో మీకు టెక్స్ట్ ఏదైతే ఎంటర్ చేయాలంటే ఆ ఎంటర్ ఇక్కడ మీరు చేస్తే ఆటోమేటిక్గా అక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. సో నేను బిలీవర్ వాల్ విత్ ఏజ్ అని టెస్ట్ రాశాను. సో ఇది నాది ఛానల్ నేమ్ అనమాట. సో అందుకని నేను అది బిలీవర్ వాల్ విత్ ఏజ్ అని చెప్పేసి టెక్స్ట్ రాశాను. సో ఇన్ కేస్ మీకు టెక్స్ట్ బోల్డ్గా అంటే బోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇటాలిక్ నుంచి రిమూవ్ అంటే ఇటాలిక్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా టెక్స్ట్ మాడిఫికేషన్స్ కావాలంటే ఇక మాడిఫై చేస్తే ఆటోమేటిక్గా ఇక మీకు అప్డేట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి ఎలిక్స్. సో ఈ ఎలిక్స్ మీకు టాప్ వ్యూ కన్నా 3D వ్యూలో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఐఎమ్ మ్యాక్సిమైజింగ్ ద పర్స్పెక్టివ్ వ్యూ. సో ఎలిక్స్ ఫస్ట్ ఇన్నర్ రేడియస్ డిఫైన్ చేస్తున్నాను, తర్వాత అవుటర్ రేడియస్ డిఫైన్ చేస్తున్నాను, తర్వాత దాని ఒక హైట్ అనమాట. సో ఇన్నర్ రేడియస్ అవుటర్ రేడియస్ నథింగ్ బట్ రేడియస్ 1 వచ్చేసరికి బాటమ్ ఒక రేడియస్ మనం ఫిక్స్ చేస్తున్నాము, రేడియస్ 2 వచ్చేసరికి టాప్ ఒక రేడియస్ ఫిక్స్ చేస్తున్నాము, హైట్ మనకు కావాల్సినంత హైట్ డిఫైన్ చేస్తున్నాము. సో నెంబర్ ఆఫ్ టర్న్స్, ఇన్ కేస్ మీకు టర్న్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మీకు ఈ టర్నింగ్ అనేది క్లాక్ వైజ్ కావాలంటే CW, ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ కావాలంటే CCW మీద క్లిక్ చేస్తే అది యాంటీ క్లాక్ వైజ్ మీద జనరేట్ అవుతుంది. సో ఐఎమ్ మూవింగ్ టు టాప్ వ్యూ. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి ఎగ్. సో ఎగ్ కమాండ్ మీరు కీబోర్డ్ ఎంట్రీతో అయినా మీరు డిఫైన్ చేయొచ్చు ఇన్ కేసు మీకు కావాలి అంటే. సో లెంత్, విడ్త్, దాని ఒక థిక్నెస్, దాని ఒక యాంగిల్ డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎగ్ అనేది క్రియేట్ అవుతుంది. అదర్వైజ్ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎగ్ మీకు చేంజెస్ చేయాలంటే దాని ఒక పారామీటర్స్ యూస్ చేసుకొని దాని ఒక లెంత్ ఆర్ విడ్త్ లేదా థిక్నెస్ కావాలన్నా థిక్నెస్ చేంజెస్ చేసుకోవచ్చు, లేదా యాంగిల్ కావాలన్నా యాంగిల్ రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి సెక్షన్ కమాండ్. ఈ సెక్షన్ కమాండ్ మనం ఎక్కువ యూజ్ చేయలేము. సో అందుకని నేను ఈ సెక్షన్ కమాండ్ గురించి మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో లెట్స్ క్లోజ్ టుడే సెక్షన్ విత్ దిస్. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా టూల్ యూసేజ్ అప్పుడు ఏమన్నా క్వైరీస్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.